ప్రభునేసు నామమున అందరికీ వందనములు. ఈ దినమున దీవించే దేవుడు దీవించే విధము అనే అంశంపై వాక్యము ధ్యానించుదాము. దేవుని యొక్క వాక్యములో కీర్తనలు 67:7 వచనం నందు దేవుడు మిమ్మును దీవించును అనే మాట వ్రాయబడింది. దేవుడు దీవించే దేవుడు. అయితే ఆదికాండము 49:28 ప్రకారముగా తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే: ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. అనగా ఎవరి విధానమును బట్టి, ఎవరి ప్రవర్తనను బట్టి వారిని దేవుడు దీవిస్తాడు అని అర్థం. లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనంలో యోసేపు మరియలు శిశువైన యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని రాగా సుమియోను వారిని దీవించెను. అనగా మరి యేసుక్రీస్తును వారు చేతులు ఎత్తుకుని వచ్చారు. మనము యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. అలాగున్నే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నందు యెఫున్నె కుమారుడైన కాలేబు నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించెను. అనగా ఎవరైతే యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకొని నిండు మనసుతో ఆయన్ని అనుసరిస్తారు, అనగా పాపం ఒప్పుకొని ఏమాత్రము పాప స్వభావం లేకుండా పశ్చాత్తాపంతో జీవితాన్ని సరిచేసుకున్నటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు అని వ్రాయబడింది. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకున్న వారిని దీవించెనని రాయబడింది. అనగా సంఘములో, యెరూషలేము అనగా సంఘములో యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకొని పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి హృదయం కడగబడి దేవుని కొరకు నిండు మనసుతో వెంబడిస్తానని తీర్మానం చేసుకొని యెరూషలేములో ఎవరైతే ఉంటారో, అనగా సంఘములో అంటిపెట్టుకుని ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు అని రాయబడింది. అంతేగా యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము అతడిలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. ఈ సందర్భము యెహోషువ రూబేనీలకు, గాదీలకు ఒక బాధ్యత అప్పగించి అది పూర్తయ్యేంత వరకు మమ్మల్ని మీరు వెంబడించాలి అని చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా యెహోషువ మాట విని ఆ ప్రకారంగా వెంబడించారు. అప్పుడు వారిని దీవించారు. అలాగున్నాయి సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాట రాయబడింది. నమ్మకమైనటువంటి వారై మనము ఉండవలను. ఎవరైనా సరే, విద్యార్థులా, లేక గృహిణినా, లేక ఒక ఉద్యోగమా, లేక వ్యాపారమా, వ్యవసాయమా, లేక అది నువ్వు చేసేది ఏ పనైనా సరే ఆ పనిలో దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో దేవునికి మనుషులకు నమ్మకంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవెన ఇస్తాడు. ఇంకా సామెతలు 22:9 ప్రకారముగా దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఇలా మన పనిలో మనం నమ్మకముగా ఉంటూ బీదలైనటువంటి వారిని, లేక దీనస్థితిలో ఉన్నటువంటి వారిని, అక్కరగలిగినటువంటి వారిని గుర్తెరిగి వారి అవసరంలో వారిని పరామర్శిస్తూ క్రీస్తు ప్రేమను వారికి చూపిస్తూ మనకు కలిగిన దానిలో నుండి కొంత వారికి ఇచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు అని రాయబడింది. అంతేకాక నిర్గమాకాండము 39వ అధ్యాయము 43వ వచనంలో దేవుని యొక్క మందిర పని అంతా సంపూర్తి చేసినప్పుడు మోషే వారిని చూచి వారు చేసిన పనిని బట్టి వారిని దీవించినని రాయబడింది. అలాగున సమాజంలోనూ తిరిగి స్థానిక సంఘములోనూ దేవుని యొక్క మందిర పని అంతా కూడా మనము నమ్మకముగా చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. అంతేకాకుండా నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం ప్రకారముగా నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అనగా ఆయన మాట వింటూ ఆయన చెప్పినటువంటి పని, ఒకవేళ మందిరములో ప్రార్థన, ఆరాధన, పాటలు, వాయిద్యములు, లేక మందిరమును శుభ్రపరిచేది కానీ,
ఇంకా ఇతరులను దేవుని యొక్క మందిరముకు నడిపించేది కానీ నీవు ఏది చేసినా కూడా దేవుడు నిన్ను దీవించును. ఇంకా దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా వ్రాయబడింది. హిజ్కియా అనే రాజు అక్కడున్న అధిపతులు వచ్చి దేవుని యొక్క మందిరంలో దేవుని ప్రజలు సమర్పించుకున్నటువంటి వాటిని చూచినప్పుడు వారికి చాలా సంతోషం కలిగి ఆ ప్రజలను దీవించారు. కాబట్టి సమర్పణ దేవుని యొక్క దీవెనకు కారణమవుతుంది. అదే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం అనేక సార్లు విన్నాము కదా. విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు కుమ్మరించాలంటే మనము దేవుని యొక్క మందిరపు నిధిలోనికి కావలసినవి లేక మనము తేవలసినవి ఇవ్వవలసినవి నమ్మకంగా ఇచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడు. 132వ కీర్తన 15వ వచనం ప్రకారముగా అలా ఎప్పుడైతే దేవుని యొక్క మందిరమును గురించినటువంటి శ్రద్ధ మనం వహిస్తామో అప్పుడు నిండారులుగా దీవించెదను అని దేవుడు చెబుతున్నాడు. అలా దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ఈ సందర్భంలో ప్రత్యేకముగా ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు 7 రకాలైనటువంటి దీవెనలు. మొదటి దీవెన పైనుండి మెంటి దీవెన, అనగా పరలోక సంబంధమైనటువంటి దీవెన. మన పేర్లు పరలోకంలో రాయబడుతున్నాయి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా. రెండవది క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన, అనగా మన యొక్క అంతరంగములో సమాధానము, మారు మనస్సు అనేటువంటి దీవెన. మూడవది స్తనముల దీవెన, అనగా పాలు, తల్లి ఇచ్చేటువంటి పాలు, అనగా మనము ఆత్మీయంగా ఎదగడానికి వాక్యము అనేటువంటి దీవెన మనకు ఇస్తూ ఉన్నాడు. నాలుగవది గర్భముల దీవెన, అనగా మన ద్వారా ఇతరులు రక్షించబడుట. ఇతరులు మనకు సువార్త చెప్పినప్పుడు మనం ఎలాగున రక్షించబడినామో అలాగునే మనము సువార్త చెప్పగా ఇతరులు మన ద్వారా రక్షించబడము గర్భముల దీవెన. ఐదవది సర్వశక్తిని దీవెన, అనగా దేవుడు మనతో కూడా ఎల్లప్పుడూ ఉండి మనల్ని నడిపించుట. ఆరవది తండ్రి దీవెనలు, అనగా అబ్రహాము ఇస్సాకును ఎలాగున్నైతే దీవించాడో అలాగున్న మన యొక్క ఆత్మీయ ప్రవర్తనను బట్టి మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి దైవ సేవకులే కానీ లేక ప్రస్తుతము మనపై నాయకులుగా ఉన్నటువంటి వారు మనల్ని దీవించుట. ఏడవది పూర్వీకుల దీవెన, అనగా వారు పూర్వం ఉండేటువంటి వారు అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆ దీవెన నేడు మనం పొందడం, అనగా అబ్రహామును బట్టి అబ్రహాము సంతానం ఎలాగున్నైతే ఆశీర్వదించబడిందో దావీదును బట్టి ఎలాగున్నైతే ఆ గోత్రము లేక రాజ్యం ఆశీర్వదించబడిందో అలాగున మనలను బట్టి దేవుడు మన తర్వాత వచ్చేటువంటి తరాలను లేక గతంలో నివసించినటువంటి భక్తులైనటువంటి వారి యొక్క జీవిత వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడము, మన ద్వారా దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇస్తున్నాడో మన తర్వాత వచ్చే తరాలకు ఆ దీవెన ఆ ఆశీర్వాదము కలగడము. దేవుడు అలాగున ఈ 7 అంతల దీవెనలతో నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించునుగాక.